నా వీడియోస్ ఎవరైనా అబ్బాయిలు చూస్తుంటే చెప్తున్నాను. నేను ఒక ఆడపిల్ల తల్లిగా చెప్తున్నా చూడండి. అమ్మాయిలకు కిచెన్ పని అంటే అస్సలు ఇష్టం ఉండదు. బట్ జాబ్ చేయమంటే బాగా చేస్తారు. మరి అందరికీ రుచిగా వండి పెట్టే వంట మనిషి, బాగా పని చేసే పని మనిషి ఉండదు. ఎందుకంటే అమ్మ చేసినంత బాగా ఎవ్వరు చెయ్యరు. దానికి ఎంతో ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళకు మనం ఎంతో శాలరీలు ఇస్తే కానీ బాగా చేయరు. చక్కగా ఒక సలహా ఇస్తున్నాను, మా పిల్లలకు కూడా ఇచ్చినాను. ఏం చెప్పినానంటే చూడండి, ఇప్పుడు నేను వేసుకున్న క్యాలిక్యులేషన్ ప్రకారము ఒక ఇంటికి అమ్మ చేసిన, భార్య చేసిన 25,000 ఖర్చు అవుతుంది. వంట మనిషికి 10,000 మినిమం, 4-5 ఉంటే ఓకే. ఇంకా కొంచెం స్పెషల్ చేయాలి, కొంచెం ఎక్కువ టైం ఉండు అంటే పని మనిషికి గిన్నెలు ఇల్లుకి 2,500, 12,500 అయిపోయింది. వాషింగ్ మిషన్ వేసుకోవటానికి మనుషులను పెట్టుకుంటున్నారు, డస్టింగ్కి అన్ని లెక్కలు వేసుకోండి. నేను లెక్క వేశాను. ఈ ఐరన్ ఈజీగా 25,000. నేను ఎంత పని చేస్తున్నానో దానికి నేను లెక్క వేసుకున్నా, ఈజీగా 25,000 అవుతుంది. ఇప్పుడు ఒక ఐడియా, హౌస్ వైఫ్గా ఉండాలి మీకు వచ్చే అమ్మాయి అనుకుంటే వాళ్ళకి చెప్పండి, జాబ్ చేసుకో. ఈ పనులన్నీ కూడా నువ్వు చేసుకోగలిగితే చేసుకో. నీ పేరు మీద ఒక లోన్ తీస్తాను, హౌస్ లోన్, ఇల్లు 25,000 నెలకు లోన్ కట్టేస్తుంది నీ పేరు మీద. నువ్వు ఇంత కష్టపడి నాకు సేవ్ చేస్తున్నావు. ఒకవేళ నేను జాబ్ చేయకుండా ఈ మనీతోనే నేను ఇలా అడ్జస్ట్ అయిపోతాను, ఇంటి పనులన్నీ చేసుకుంటూ, నీ ఇష్టం, నీ చాయిస్. అంటే డైరెక్ట్గా మనం ఆ అమ్మాయిలకు నువ్వు ఉద్యోగం చేయొద్దు అని చెప్పకుండా చెప్తున్నా. నీ ఉద్యోగం చేసుకుంటూ నువ్వు ఈ పనులన్నీ మా అమ్మలాగా అన్నీ కంప్లీట్, ఇల్లు, వంట నీట్గా డస్టింగ్ పెట్టుకో. నీకు ఒప్పుకుంటే నీకు, లేదా ఓ పని చేయి, ఈ పనులన్నిటికీ నేను ఒక 25,000 ఇస్తాను, సరుకులకు కాకుండా. నువ్వు చేస్తావా చేసుకో, నువ్వు పని వాళ్ళతో చేయించుకుంటావా చేయించుకో, అది నీ చాయిస్. అలా పెట్టండి. మా జనరేషన్ లాగా పెడితే ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోరండి, జాబుకు పరిగెత్తుతున్నారు. 10,000 జాబుకు కూడా పరిగెత్తుతున్నారు చాలామంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి బెంగళూరులో, మీకు తెలుసు, తను రాఖీ పంపుతుంటుంది. తన హస్బెండ్ ఏమన్నాడంటే, తను జాబ్ చేస్తుంటే తను తెచ్చే ఇన్కమ్ను నువ్వు బయటికి వెళ్ళి ఇన్కమ్ చేస్తున్నావు కదా, అదే నాకు షాప్లో హెల్ప్ చేయి, నువ్వు అంత మనీ నువ్వు తీసుకో అని చెప్పాడు. ఆ అమ్మాయి ఆ జాబ్ అంటే డబ్బు తీసుకుందో లేదో మనకు తెలీదు. ఎందుకు జాబ్ మానేసావంటే, మా ఆయన ఇలా అన్నాడు, వదిన నువ్వు బయట సంపాదించేది నేనే ఇస్తా, నా కాడే చెయ్యి. అలా నా కాడే చెయ్యి అంటే ఇంటి పనులకు కాదు, వాళ్ళ షాప్లో వర్క్ తనతో పాటు పార్ట్నర్గా కూర్చొని చేయమని. సో